వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి పిల్లలకి హాలిడే 2 days కంటిన్యూగా హాలిడేస్ వచ్చినాయి. సో ఆ హాలిడేస్ టైంలో మా పిల్లలతో ఏం చేపిస్తున్నాను ఒక మీకు షేర్ పిల్లాడితో ఎంత చేస్తాను. రచ్చ అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎంత రచ్చగా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లాడు అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అదొక గోల గోల చేస్తూ ఉంటారు. అండ్ అది కాకుండా ఒకటి అడిగితే ఒకటి కంపల్సరీ కావాలి కావాలి అంటారు కదా. అంటే ఫోన్లో ఉంటే ఫోన్లు కావాలని, టీవీ ఉంటే టీవీ కావాలని, అన్నిటికీ ఫైటింగ్సే. ఇప్పుడు హెడేక్ అయిపోయింది. ప్లస్ అది కాకుండా కొంచెం ఖాళీ దొరికితే ఫోన్లు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేయడానికి, అంటే ఆ టైం తగ్గించడానికి, ఎక్కువ ఫోన్స్కి టీవీకి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు మేము తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఒక సైకిల్ తీసుకుందాం అని రెడీ అవుతున్నాం అనమాట. దానికోసమే రెడీ అయ్యాను. సో ఇది నా డ్రెస్, కొత్త డ్రెస్. ఇప్పుడైతే మా బుజ్జిగాడు కూడా రెడీ అయిపోయాడు వెళ్ళడానికి. చూడండి, ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉన్నాడు. అది చూడండి, ఫోన్లో పెడుతున్నా అసలు ఫోన్ చూస్తున్నాడేమో, అంత ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అది, ప్లస్ అయితే మార్నింగ్ సెక్షన్. ముందు బయటకు వెళ్ళి వచ్చేసి ఆ పని కానిస్తే కొంచెం, అది కాకుండా ఫోన్ చూసుకుంటున్నాడు. నేనైతే రెడీ అయిపోయాను, మా హస్బెండ్ రెడీ అవుతున్నాడు అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అక్కడ ఏం సైకిల్ ఉంటుంది, ఎలాంటి సైకిల్ కొంటాం అనేది మనకి తెలీదు. సో ముందైతే వెళ్ళిపోదాం. అది ఎక్కడికి ఏంటి అనేది కూడా ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. అంటే జస్ట్ 1 టౌనా, బీసెంట్ రోడా, లేకపోతే బందర్ రోడ్డా అనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. వెళ్ళి అక్కడ మాకు నచ్చే దాన్ని బట్టి తీసుకోవాలి. ప్రోగ్రామ్ అయితే అది ఫిక్స్ ఈరోజు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి కొంచెం డల్గా ఉన్నట్టుందేంటి, అబ్బా పట్టుకొని హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది. ప్లస్ అది కాకుండా కొంచెం డల్గా ఉంటుంది. ఫోన్ మార్చమంటే మార్చరు, క్లారిటీ ఏమో అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదు. ప్లస్ అది కాకుండా మనం లైటింగ్ తక్కువలో ఉన్నాంలేండి. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడైతే బాగా కనపడుతుంది కదా. ఫోన్ అయితే సూపర్ ఉంటుంది, బట్ కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఫోన్ మార్చమంటే మన దగ్గర అంత మనీ ఉండాలి కదండి. ఇప్పుడు ఫోన్ తీసుకోవాలంటే మినిమం ఒక 30,000 పట్టుకోవాలి. ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. సో అందుకని ఉన్న ఫోన్తోనే మేనేజ్ చేసుకుంటూ క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి అక్కడ ఏం సైకిల్ తీసుకుంటున్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేసేస్తాను. డాగి డాన్స్ వస్తుందా? కూర్చోలే, ఇట్రా చిన్న. ఇప్పుడైతే టైం 11 అయిపోయింది. సో 11 అంటే మార్నింగ్ టిఫిన్ చేశాక మళ్ళీ ఏం తినలేదు. ఒక ఫ్రూట్ అయితే కట్ చేశాను. మరి బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పి ఒక ఫ్రూట్ అయితే పెట్టాను. అదైతే హెవీగా ఉండదు కనుక ఒక చిన్న ఫ్రూట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది అవ్వగానే ఇంకా మేము స్టార్ట్ అవ్వడమే. ఈ పెట్టేటప్పుడు కూడా చూసారా, ఇదొక మంచి ఆప్షన్ మనకి ఫోన్ అనేది. బట్ అదే ఎడిక్ట్ అయిపోవడం అనేది చాలా మైనస్ అయిపోతుంది అనమాట. తినడానికి, పిల్లలు తినడానికి మనం ఫోన్లు పెట్టి పెడుతున్నాము. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా. ఇక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాను కదా నేనైతే. మా బుజ్జిగాడు కూడా రెడీ అయిపోయి ఉన్నాడు. వాడికైతే కొంచెం మాట వెళ్ళి కొంచెం అక్కడ టైం చూసుకొని, అవి మనకి నచ్చాలి కదా, అక్కడ ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. అయిపోయాక ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ వర్క్స్ నార్మల్. ఇంకా నేను డోర్స్ అన్నీ వేసుకొని బయటికి వెళ్ళిపోదాం. వెళ్తున్నారు వాళ్ళు, ఇప్పుడే వెళ్ళారు. నేను బయలుదేరుతున్నాను. సో డోర్స్ వేస్తున్నాను చెప్పాను కదా. ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ముందు వెళ్దాము. డోర్ లాక్ చేసుకొని. సో ఎక్కడ ఫస్ట్ అయితే మేము డెకత్లాన్ అనుకుంటున్నాము. డెకత్లాన్లో ఇదివరకు ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి ఇలాగే సైకిల్స్ అయితే చూసామండి. అక్కడ బాగున్నాయి. అంటే అక్కడ తీసుకున్నవి కొంచెం ఎక్కువ డేస్, అంటే ఎక్కువ
మంత్స్ అవ్వచ్చు, ఎక్కువ డేస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఎక్కువ డేస్ అయితే బాగానే మందికి వచ్చినాయి. అందుకని ఈసారి కూడా మళ్ళీ డెకత్లోని ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాము. అక్కడ బాగానే ఉంటే వీడికి తీసుకుంటాం, లేదంటే వేరే షాప్స్ ఏమన్నా చూస్తామన్నమాట. ఫస్ట్ అయితే డెకత్లోనని అనుకుంటున్నాం మరి, ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్స్ బాగున్నాయి కాబట్టి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చేసి ఈ లోకంలో. సైకిల్ వెళ్తానబట్టి ఎక్కడికి వెళ్తాను ముందే చెప్పేస్తున్నావా నేనేం అడుగుతానని? అజ్జుగారుకి చూపివా అన్నీ ఆశలు. సరే కానీ ఇప్పుడు నీకేం కావాలి? సైకిల్. అబ్బా ఎందుకయ్యా ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు? చదవవు కదా, నీకెందుకు సైకిల్? ఎందుకు సైకిల్ ఎందుకు రా చిన్న? అది నువ్వు మమ్మీ నమ్ము, నువ్వు మమ్మీ నువ్వు నమ్మవు, డాడీ కూడా నమ్మవు. నమ్మడా? నేను నమ్మనా? ఎందుకు నమ్మను? నమ్ము. నువ్వు బాగా చదివి బాగా చేస్తే ఎందుకు నమ్మరురా నిన్ను? మా డాడీ కూడా నమ్మరు. ఎందుకు నమ్మరమ్మా? నువ్వు ఒక్కడమే కదా మా బంగారం. చూసింది చాలు. ఎవరెవరు యాడ్ అయ్యారు ఇక్కడ? ఇందాక తీసినప్పుడు వీళ్ళెవరు లేరు కదా, ఎప్పుడైతే అందరు వచ్చేసారని చూస్తున్నారు కదా, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఒక్క సైకిల్కి ఇంతమందా అండి? ఒక్క సైకిల్కి ఇంతమంది వెళ్తున్నామా? ఇంకేమైనా కొంటావా? ఇంకేమైనా కొంటావా? ఆగరా, ఏం కొంటారండి? ఒక్క సైకిలేనా? వాడికి సైకిల్, మరి నాకేం కొంటావు? మమ్మీ నా సైకిల్ నువ్వు నడవచ్చు. నీ సైకిలా? నాకు ఒక సైకిల్ కొనైతే నేను కూడా సైక్లింగ్ చేస్తాను. ఇలాగా బైక్ మీద రోజు వెళ్ళిపోతే సైకిల్ మీద వెళ్ళొస్తాను. జస్ట్ ఫర్ ఫన్ అండి. సైకిల్ నాకేమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఏది తగ్గట్టు మన పనులు చేయాలన్నమాట. బిఫోర్ మ్యారేజ్ సైకిల్ తొక్కున్నా ఓకే, ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడైతే నాకైతే అవదులేండి. సో ఇప్పుడైతే మనం డెకత్లోనికి ఫైనల్గా వచ్చేసాం అనమాట. ఇప్పటికిప్పుడు అనుకున్నామండి, అంటే బీసెంట్ రోడ్, బందర్ రోడ్ అనుకున్నాం, కానీ మళ్ళీ డెకత్లోని గుర్తొచ్చింది. చిన్నప్పుడు వాడికి ఇక్కడే తీసుకున్నాము ఒక సైకిల్, అది మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాన్నాళ్ళు వచ్చింది. అందుకని మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. కొంచెం ప్రొడక్ట్ వైజ్ క్వాలిటీ అన్ని మెయింటైన్ చేస్తారు కదా, మనకి తెలిసిందే కదా. అందుకని ఇక్కడికి వచ్చాం. కొంచెం రేట్ ఎక్కువైనా సరే ప్రొడక్ట్ అనేది క్వాలిటీ ఉండాలి అనేది చూస్తామండి ఎప్పుడైనా. సో దాని ప్రకారం వచ్చేసామన్నమాట. ఇక అందరం కలిసి వచ్చాము. మరి ఏం తీసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూడాలి. అన్ని మార్చేసాడు మార్చేసాడండి. ఏంటి అటు ఇటు అన్ని మార్చేసాడు? అదే మరి మొత్తం మార్చే షటిల్స్. ఏం సౌండ్? అవి కాదు, నీకు కావాల్సింది ఒకటే, అది ఒక్కటి తీసుకొని వెళ్దాం పద. లోపలికి రాగానే ఆ సౌండ్, హార్న్ సౌండ్ లాగా ఎంత సౌండ్ వస్తుందో అసలు చిరాకు వచ్చిందనమాట. ఒక 5 minutes ఆ సౌండ్ ఉన్నాక తర్వాత పోయింది. అది ఎందుకు వచ్చింది ఏంటనేది నాకు తెలియలేదు. సో ఇప్పుడైతే మనం అన్ని సెక్షన్స్ చూపిస్తున్నాను. బట్టల సెక్షన్ కానీ ఆ స్పోర్ట్స్ సంబంధించినవన్నీ చూపిస్తున్నాను అనమాట. మా వాడైతే ప్రతిదీ కావాలంటాడు కదా, అది కామన్ ఎక్కడైనా పిల్లలన్నాక. మనం షాపులకి ఎక్కడికైనా వచ్చామంటే మనకు కావాల్సింది కాకుండా పక్కనవన్నీ తీసుకుంటాం అన్నట్టు ఇప్పుడు వాడు కూడా అదే పని చేస్తున్నాడు. నేను అదే చెప్తున్నా అనమాట. అన్నీ కాదు, మనకు కావాల్సిన పని మనం చేసుకొని వెళ్ళాలి అని. సో మనకు కావాల్సింది ఇప్పుడు సైకిల్ కాబట్టి అవి ఎక్కడున్నాయో వెతుక్కుంటూ ఆ సెక్షన్కి అయితే వచ్చేస్తున్నాము. ప్రజెంట్ అయితే అన్నీ మార్చేశారండి. అంటే ఒక సెక్షన్లో ఇది వరకు చూసినట్టుగా లేదు, అన్నీ చేంజ్ చేశారు. అలాగే బాగా స్టాక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. సో ఆ స్టాక్ కూడా చూసుకుంటూ వెళ్ళేసరికి మాకు చాలా టైం పట్టింది. చూసారు కదా, అక్కడ 399 అని 999 అని చెప్పి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారు. బట్ ఆఫర్స్ ఉంటాయి, ఎవ్రీ టైం ఉంటాయండి. మీరు ఎప్పుడైనా వెళ్తే తీసుకోండి, ఎందుకంటే క్వాలిటీ వైజ్ అన్నీ బాగుంటాయి అని చెప్తున్నాను కదా. సో ఆల్రెడీ నేను చాలాసార్లు తీసుకున్నాను, వేర్ చేశాను. నాకైతే గుడ్ క్వాలిటీ అనిపించినాయి. మనకి కొంచెం మనీ
ఎక్కువ అయినా సరే అవి క్వాలిటీగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనమైతే సైకిల్ సెక్షన్స్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఫైనల్గా సైకిల్స్. వీళ్ళకి కావాల్సిన సైకిల్ ఉన్నాయో లేవో వీళ్ళ సైజులో మనం ఏ సైకిల్ తీసుకుంటాం, ఏ కలర్ తీసుకుంటాం అన్నీ చూపిస్తాను, చూసేయండి. మీ తలకాయ 7 to 8. అలవాటు పడితే వస్తాయిలే. ఇదే వస్తుంది నాకు చూడు. ఏదైనా ఒకటే నాన్న, నువ్వు తొక్కే దానిలో ఉంటుంది. ఇటు తిప్పు, అటెక్కడికి అటేం రోడ్ లేదు కదా, వే ఎటుందో అటు చూసుకుందాం. పర్లేదు ఏమవుతుందా, మమ్మీ లెగుస్తాను. బ్రేక్ ఉంది. ఈ భయపడతాడు. పడు. అయ్యో అబ్బా, మోకాలు వెళ్ళిపోతున్నాయి ఇద్దరు. ఆపు అంటే ఆపు. ట్రయల్కి 2 సైకిల్స్ ఇచ్చారు. అవి ట్రయల్ చేసినప్పుడు చూసారు కదా అంత భయపడుతూ ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద సైకిల్ తొక్కడం. కానీ మనం ఫస్ట్ టైం ఎక్కామంటే పక్కన ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు పట్టుకొని డ్రైవ్ చేయాలి. బట్ మా పిల్లలైతే అలా కాదండి. అసలు సైకిల్ ఇవ్వగానే ఫస్ట్ కొంచెం తడబడినా సరే వెంటనే అసలు పికప్ అయిపోయారు. ఎంత బాగా నడుపుతున్నారంటే సైకిల్స్, అమ్మో అసలు పెద్ద పిల్లలు కూడా పనికిరారు అన్నంత బాగా నడుపుతున్నారనమాట. అది కూడా ఇప్పుడు తీసుకొని అంత ఫాస్ట్గా వెళ్తున్నారంటే ఇంకొంచెం ఒక 1 month అయితే 10th పిల్లల్ని కూడా మించిపోతారు, అంత బాగా వెళ్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను. అంటే సైకిళ్ళు యూజ్ అవుతాయి అనిపించింది. సో ఆ కలర్ సైకిల్ సైజ్ తీసేసుకొని ఇక వచ్చేసామన్నమాట. వస్తూ దారిలో మరి లంచ్ టైం కదండి, ఆల్రెడీ నేను 11:30 అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మేము అన్నీ సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఆడుకొని అన్నీ అయ్యేసరికి 1:30 అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళైనా మనం లంచ్ చేయాల్సిందే, అలాగే బయటైనా చేయాల్సిందే అన్నట్టు మేమైతే ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం చెప్పాను కదా ఒక రెస్టారెంట్ మిస్ అయ్యామని చెప్పి. నా వ్లాగ్స్ని, డైలీ వ్లాగ్స్ని చూసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోజు క్లోజ్డ్ అని చెప్పారు ఆ రెస్టారెంట్. సో అదే రెస్టారెంట్కి మళ్ళీ వచ్చామన్నమాట. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని చెప్పి వచ్చేసాము. అసలు ఏ రెస్టారెంట్ అయినా సండేస్ అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. బట్ ఈ రెస్టారెంట్ మాత్రం సండే లేదు. ఆ రోజు మేము వచ్చి కళ్ళంటే నీళ్లు పెట్టుకొని మరి వెళ్ళామన్నమాట. నా వ్లాగ్స్లో మీరు గమనించండి, కంపల్సరిగా ఉంటుంది అది. ఇది కోడికూర పప్పుచారు అని చెప్పి రెస్టారెంట్. ఆ రోజు మిస్ అయ్యామని చెప్పి ఈసారి సండే కాకుండా ఒక రోజు ప్లాన్ చేసుకొని ఇలా స్పోర్ట్స్వి సంబంధం తీసుకుంటూ ఇటు వచ్చేసామన్నమాట. ఫైనల్గా మనమైతే వచ్చాం కదా, చాలా బాగుందండి, స్పేషియస్గా ఉంది, అంతా బాగుంది. ఇక ఫుడ్ వైజ్కి వచ్చేస్తే ఫుడ్ కూడా ఎక్సలెంట్. చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంది. డెకరేషన్స్ కూడా బాగున్నాయి. అక్కడేమో స్పెషల్ ఐటమ్స్ పెట్టారు, కోడికూర, చిల్లిగార అన్నట్టు అన్నీ పెట్టారనమాట. చికెన్ కూర, తందూరి అని అన్నీ ఉన్నాయి. స్పెషల్స్ అయితే అద్దరినాయి అనమాట. మేమైతే ఇంకా ఫైనల్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసాము. ఆర్డర్ ఇవ్వగానే ఒక 10 to 15 minutesలో మనకి ఆర్డర్ కూడా వచ్చేసింది. బట్ మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ వైజ్ కూడా చాలా బాగుందండి, అసలు వంక పెట్టడానికి లేదు అన్నట్టు. మేమైతే ఫస్ట్ టైం మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా అక్కడికి వెళ్ళి తినాలనుకున్నాము. ఒక చక్క క్యాబిన్స్ టైప్లో, చిన్న చిన్న క్యాబిన్స్ టైప్లో ఉన్నాయన్నమాట. అందరూ ఇంకా ఎవరి కాళ్ళం సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇక ఆర్డర్ ప్లేస్ చేసాముగా, రావడం ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇదిగోండి మేము చేసిన ఆర్డర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు మనకి కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఒక స్వీట్ ఇచ్చారు. సో మేమైతే స్పెషల్గా పూర్ణాలు కూడా చెప్పామండి. పూర్ణాలు ఇక్కడ చూడంగానే బాగున్నాయి అనిపించింది, సో అవి చెప్పాము. అవి తిన్నాకంటే ముందు స్నాక్స్ లాగా తింటాం కదా, అవి తిన్నాక చికెన్లో కొన్ని చెప్పాము. ఇగోండి అసలు చూడగానే మనకు తెలిసిపోతుంది ఎంత బాగున్నాయో కదా. ఇక వాటి ఐటమ్స్ అంటారా, ఐటమ్స్ నేమ్స్ నాకు అంత పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే మనం డైలీ తింటుంటే అన్నీ ఒకలానే ఉంటున్నాయండి. అందుకే నేను ఐటమ్స్ నేమ్స్ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. కాకపోతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే లాలీపాప్స్, చాలా మందికి ఐడియా ఉంటాయి, అవి చూడగానే చెప్పేస్తారు కదా. నేనైతే చూసినంత వరకు
వరకు అంటే నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇవైతే లాలీపాప్స్, అలాగే మెజెస్టిక్స్ తీసుకున్నాం, అలాగే పకోడీ తీసుకున్నాము. ఇక ఒకటేంటండి, మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అలా తెప్పించేసుకొని ఫుల్గా అయితే లాగిచ్చేసాము. అదిగోండి, ఇక అసలు తగ్గేదే లేదనమాట ఫుడ్ విషయంలో మాత్రం. మా బుజ్జిగాడైతే ఆ స్టాటస్ తప్ప ఇంకొక్కటే తినడు, ఏమీ తినడు. బయటకు వస్తే మాత్రం స్టాటస్ తింటాడంతే. ఇంటి దగ్గర కూడా చాలా పేచీలు, ఫుడ్ దగ్గర అంత పేచీలు అంటే అంత పేచీలు అనమాట. ఇక బయటకు వస్తే ఆ మాత్రం కొంచెం స్టార్టర్ ఒక ముక్కలా తిని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సో దానికోసమైనా రావాలన్నట్టు వస్తాము, ఎందుకంటే ఎక్కువ తినడు కాబట్టి. సో ఇదొక స్టార్టర్ అండి, చాలా బాగుంది కదా, కరివేపాకు కొడి వేపుడంట, అది కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్గా మన బిర్యానీ సెక్షన్ కూడా వచ్చింది. వేరే తిను కోడి కూర నీకు నాకు మాకు ఎవరు వస్తారు? పలావ్ ఇగో ఇది తినాలి నువ్వు ఇప్పుడు, అవి ఇవి ఏం తినలేదు నువ్వు, ఓకేనా? అన్నట్టు అటువైపు పెట్టండి, వాడికి ఆడికి పెట్టండి. నాకు తీసుకోవా, కూరుకుందా? అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావే, ఖాళీ అయిపోయిన ఒక్కదాని వల్ల. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఫుల్గా లాగిన్ చేసి అయితే బయటకు వచ్చేసాము. ఇది ఈరోజు మన షాపింగ్ ప్లస్ ఫుడ్ సెక్షన్ అనమాట. ఇక ఓవరాల్గా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే 10కి 9.5 ఇచ్చేయచ్చు, అంత బాగుంది ఫుడ్ అయితే. సో ఇది కొంచెం లాంగ్లోనే ఉందండి, ఇక మంగళగిరి దగ్గరలో ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేస్తున్నాను, అసలు టైం కుదరట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని నన్ను అలాగే ఆదరించండి. అందరు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.